హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 7వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ ప్రపంచ పత్తి దినోత్సవం, వరల్డ్ కాటన్ డే. ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం అక్టోబర్ 7వ తేదీని జరుపుకుంటాం. 2019వ సంవత్సరంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO అన్నటువంటిది మొదటిసారిగా వరల్డ్ కాటన్ డేని జరుపుకుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో కాటన్ లేదా పత్తి అన్నటువంటిది ఏంటి? ఇది ఒక ఖరీఫ్ క్రాప్. కనీసం 6 నుంచి 8 నెలలు నార్మల్గా కావాల్సి వస్తుంది. అంతేకాదు ఇవి డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ కూడా. సో అరిడ్ క్లైమేట్స్కి ఇవి చాలా ఐడియల్గా ఉంటాయి. మరి మొత్తం ఏరబుల్ ల్యాండ్లో వరల్డ్లో 2.1% ఈ కాటన్ అన్నటువంటిదే ఆక్యుపై చేసింది. అంతేకాదు వరల్డ్స్ టెక్స్టైల్స్లో 27% ఈ కాటనే ఆధారం. మరి ఎలాంటి సాయిల్స్లో అంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ ఏవైతే ఉంటాయో, బ్లాక్ సాయిల్స్, వాటిలో ఈ కాటన్ ఎక్కువగా పండుతుంది. రెగర్ సాయిల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి టాప్ కాటన్ ప్రొడ్యూసర్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ ప్లేస్లో ఇండియా అన్నటువంటిది ఉంది. ఇండియా తర్వాత సెకండ్ ప్లేస్లో చైనా అన్నటువంటిది ఉంది. ఆ తర్వాత 3వ ప్లేస్లో USA అన్నటువంటిది ఉంది. అదే స్టేట్స్కి సంబంధించి కనుక చూసుకుంటే మొదటి స్థానంలో గుజరాత్ ఉంది. గుజరాత్ తర్వాత మహారాష్ట్ర తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత రాజస్థాన్ అన్నటువంటివి ఉన్నాయి. మరి హైబ్రిడ్ కాటన్ అన్నటువంటి దాన్ని పండిస్తూ ఉన్నారు. అట్లానే బీటీ కాటన్ అన్నటువంటి దాన్ని పండిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటి అంటే కాటన్కి కూడా మనం చూసుకుంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. గులాబీ రంగు పువ్వు అన్నటువంటిది వాలుతుంది. సరిగ్గా టెంపరేచర్స్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల పత్తి దిగుబడులు అన్నటువంటివి తగ్గిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ చీడపీడల నివారణకి, కూలీలకి సంబంధించి తక్కువ అవ్వటం, వీటన్నింటితో కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మద్దతు ధరని కాటన్కి ఇస్తూ ఉంది. కానీ ఆ పెట్టుబడులకు తగినటువంటి ప్రతిఫలం అన్నటువంటిది రైతులకి దక్కట్లేదు. అందులోనూ మార్కెట్లో మళ్ళీ ఒడిదుడుకులు ఉంటూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం గమనిస్తే కొంతకాలంగా ఈ కాటన్కి సంబంధించిన మిల్లులు చాలా ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాయి. COVID-19 కావచ్చు, యుద్ధాలు కావచ్చు, వివిధ దేశాల్లో ఆర్థిక మాంద్యం కావచ్చు, ఇలాంటి వాటన్నింటి వల్ల వస్త్రాలకు అంతర్జాతీయంగా గిరాకీ కొంచెం తగ్గుతూ వచ్చింది. అయితే మన దేశంలో దారానికి తగినంత డిమాండ్ అన్నటువంటిది లేదు. సరైన ఎగుమతులు లేవు. దాంతో మిల్లుల్లో నిల్వలు అన్నటువంటివి పేరుకుపోయాయి. దాంతో ఈ మిల్లు ఓనర్లు డీలా పడిపోతూ ఉన్నారు. సో దారం ధరల్లో పెరుగుదల ఉండట్లేదు. దాంతో మిల్లులు ఆర్థికంగా చితికిపోతూ ఉన్నాయి. ప్రభుత్వాల నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు సరైనటువంటి టైంలో లేవు. విధాన నిర్ణయాలు సరిగ్గా ఉండట్లేదు. సో పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించేటటువంటి ఈ పత్తికి సరైనటువంటి ప్రోత్సాహకాలు అందకపోతే ఈ రంగం ఎక్కువ మందికి ఉపాధిని కల్పించలేదు. దాంతో ఈ పరిశ్రమ అన్నటువంటిది వెలవెలపోయే పరిస్థితి అన్నటువంటిది వస్తుంది. కాబట్టి సరైనటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ అన్నటువంటిది ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలో జరుపబోతూ ఉన్నారు. దీనికి దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు హాజరవుతారు. మరి డ్రోన్ సమ్మిట్ 2024 డ్రోన్ సమ్మిట్ 2024 అన్నటువంటి పేరుతో ఇది జరగబోతోంది. దీంట్లోకి వచ్చేసరికి కృష్ణానది తీరంలో 5000 డ్రోన్లతో ఇక్కడ ప్రదర్శనని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో మనకి డ్రోన్స్ యొక్క అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయన్నటువంటిది ఇంపార్టెంట్. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటూ ఉంటాం. సో ఈ డ్రోన్లకు సంబంధించి అగ్రికల్చర్లో ఇవి ఎలాగో ఉపయోగపడతాయి, హెల్త్ సెక్టార్లో ఎలాగో ఉపయోగపడతాయి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాగో ఉపయోగపడతాయి. సో ఇలాగా ప్రతి రంగానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ రంగంలో ఎలాగ ఉపయోగపడతాయి, లేదు మనకి ఫుడ్ సెక్టార్లో ఎలాగ ఉపయోగపడతాయి, ఇలాగా ప్రతి సెక్టార్కి సంబంధించి డ్రోన్ల యొక్క ఉపయోగాలు ఏంటి అన్నటువంటి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్కి సంబంధించి ఎలాగో ఉపయోగపడతాయి. ఇలాగా ప్రతి సెక్టార్లో డ్రోన్ల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నట్టుగా మనకి తెలియాలన్నమాట. నెక్స్ట్ చూడండి, తెలంగాణ ప్రభుత్వం సమీకృత గురుకులాలకు శంకుస్థాపన చేయబోతోంది. తొలి విడతలో 22 నియోజకవర్గాల్లో ఈ నిర్మాణం అన్నటువంటి చేపట్టబోతోంది. దీంట్లో భాగంగా SC, ST, BC, మైనారిటీ వీళ్ళ పాఠశాలలకి వేర్వేరు బ్లాకులను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళకి కావాల్సినటువంటి సపరేట్ ఆడిటోరియంస్ అన్నటువంటి ఉంటాయి. ఒక్కొక్క పాఠశాలలో 640 మంది విద్యార్థులు చొప్పునుంటారు. అలాంటి 4 పాఠశాలలు ఒక భవనంలో ఉంటాయన్నమాట.
అంటే ఇక్కడ మొత్తం 2560 మంది విద్యార్థులు, వాళ్ళకి 120 మంది టీచర్లు ఉంటారు. అంటే ప్రతి పాఠశాలలో 30 మంది టీచర్స్ ఉంటారు. అలా మొత్తం 120 మంది టీచర్లు పనిచేస్తారనమాట. వీటికంటూ ప్రత్యేక పరిపాలనా భవనం ఉంటుంది, లైబ్రరీ ఉంటాయి, కంప్యూటర్ కేంద్రం ఉంటుంది, విద్యా కార్యక్రమాలకు ఆడిటోరియం, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆడిటోరియం. సో ఇలా ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు. ఇవేంటి అంటే హై స్కూల్స్ లాగా అనుకోండి. అంటే మనకి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుకోబోతున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గాలి నుంచి నీటిని తయారు చేయటం. మనకి హైడ్రోజన్ 2 అణువులు ప్లస్ వాటర్ ఒక అణువు కలిసి వాటర్ అన్నటువంటిది ఏర్పాటవుతుంది. ఇది మనందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడేంటి అంటే మనకి పలాడియం అనే ఒక అరుదైనటువంటి మూలకం ఉంటుంది. దాని యొక్క అటామిక్ నెంబర్ 46. మరి ఈ పెలాడియం నుంచి నీటిని తయారు చేయొచ్చు అనమాట. మనం చూస్తే ఇక్కడ శాస్త్రవేత్తలు ఏం చేశారు, ఈ పెలాడియం ఒక పొరని రూపొందించారనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఈ పెలాడియంలోకి హైడ్రోజన్ పరమాణువులు ప్రవేశించటాన్ని చూశారు. ఆ తర్వాత ఆ మెటల్ ఉపరితలం మీద చిన్న చిన్న నీటి బుడగలు అన్నటువంటివి ఏర్పడ్డాయి. అంటే మనం గమనించాలి, అసలు మనుషులు ప్రత్యక్షంగా వీక్షించినటువంటి అత్యంత చిన్నపాటి బుడగల యొక్క ఆవిర్భావ ప్రక్రియ కూడా ఇదే. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ జరిగేటటువంటి ఈ ప్రక్రియల్ని హై వ్యాక్యూమ్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపుల సహాయంతో వీక్షించారనమాట. సో ఈ పలాడియం సహాయంతో నీటి ఉత్పత్తి చేస్తే ఆ ప్రక్రియని ఇంక మీదట వేగవంతం చేయటం, దాని ద్వారా గాలి నుంచి మనం వాటర్ని క్రియేట్ చేయొచ్చు. అలా చేస్తే ఏంటి అంటే ఇప్పుడు కరువు ప్రాంతాలకి వాటర్ అందించడానికి ఉపయోగపడుతుంది. అంతరిక్ష యాత్రికులు ఈ ఫలకాల్లోకి రేపు పలేడియాన్ని నింపుకొని రోదస్లోకి వెళ్ళి అక్కడ నీటిని తయారు చేసుకోవచ్చు. జస్ట్ వీటికి ఆక్సిజన్ని అందిస్తే సరిపోతుంది. అలాగే వీటి ధర ఎక్కువే అయినా కూడా నీటి ఉత్పత్తి ప్రక్రియలో ఈ ఫలకాల్ని రీసైకిల్ చేసుకోవచ్చు. అంటే పదే పదే వాడుకోవచ్చు. కాబట్టి మనకి లాంగ్ టర్మ్లో అదంతా కాస్ట్లీగా అనిపించదు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ లేదా I4C అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏమని చెప్పింది, ఏ సంస్థ కూడా డిజిటల్ అరెస్ట్ చేయదు. సో ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అన్నారు అంటే అప్పుడు 1930 నెంబర్కి ఫోన్ చేయండి లేదా cybercrime.gov.in అనే వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి అన్నట్టుగా చెప్పారనమాట. మరి ఈ నేపథ్యంలో మనకు తెలియాలి, ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు అనేవి చాలా పెరిగాయి. కొన్ని చోట్ల మన ప్రమేయం లేకుండానే మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం, మన దగ్గర నుంచి డబ్బులు పోతూ ఉంటాయి. అట్లాంటి ఒకటే ఈ డిజిటల్ అరెస్ట్ అన్నటువంటిది. ఏంటి డిజిటల్ అరెస్ట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నామనుకోండి, ఆ టైంలో ఒక కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే ప్రభుత్వ సంస్థకి సంబంధించిన అధికారులాగా మనకి మాట్లాడి వాళ్ళ ప్లానింగ్ మొదలు పెడతారనమాట. చట్టపరమైన ఇబ్బందుల్లో మీరు ఉన్నారు, మీ మైండ్ మొత్తం అలా ట్యూన్ చేసేసి ఆ తర్వాత అసలు ఏంటి అని అనుకునే లోపు మనం తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యేలాగా చేయటం అలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ అరెస్ట్ అంటే మన పేరు మీద ఒక డ్రగ్స్ కానీ లేదా తప్పుడు పాస్పోర్ట్ కానీ లేదా నిషేధిత వస్తువులు కానీ ఇలాంటివి వచ్చినట్టుగా చెప్పి మేము అసలు ఎలాంటి ఆర్డర్ పెట్టలేదు అని ఎంత చెప్పినా కూడా వినకుండా మీ పేరు మీద వచ్చింది కాబట్టి మీరే బాధ్యులు, కాబట్టి చట్టపరంగా మీరు చిక్కుల్లో పడతారు అన్నట్టుగా నమ్మేలాగా చేయటం, ఆ కేసు డీల్ చేసి సెటిల్మెంట్ చేసుకునేందుకు డబ్బులు అడగటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. దానికోసం సిబిఐ అనో కస్టమ్స్ అనో ఈడీ అధికారులనో చెప్తూ ఉంటారు. సో అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళని స్క్రీన్ ముందు నుంచి బయటికి వెళ్లకుండా చేసి అప్పటికప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేయించుకోవటం అనమాట. ఇలా చాలామంది మోసపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సీనియర్ అధికారే దాదాపు 60 లక్షల వరకు మోసపోయారు అంటే గమనించాలి. అలా ఉంటారనమాట. సో ఏ సంస్థ కూడా డిజిటల్ అరెస్ట్ చేయదు అన్నట్టుగా అవేర్నెస్ని క్రియేట్ చేయటం కోసం ఈ ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఛత్తీస్గఢ్ సరిహద్దులకి గ్రే హౌండ్స్ వెళ్ళారు అన్నట్టుగా. మరి ఈ నేపథ్యంలో అసలు గ్రే హౌండ్స్ అంటే ఏంటి, ఇది మనకి తెలియాలి. సో గ్రే హౌండ్స్ అన్నటువంటిది ఏంటి అంటే ఒక ఎలైట్ యాంటీ మావోయిస్ట్ ఫోర్స్ అనమాట. 1989వ సంవత్సరంలో అప్పటి ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి వ్యాస్ అన్నటువంటి అతను ఆంధ్రప్రదేశ్లో ఈ మావోయిస్ట్ థ్రెట్ పెరుగుతోంది అన్నట్టుగా దాన్ని కంబాట్ చేయటం కోసం ఏర్పాటు చేశారు. సో వీళ్ళకి ఇటు గొరిల్లా వార్ఫేర్ అలాగే జంగిల్ వార్ఫేర్ వీటిలో చాలా ట్రైనింగ్ ఇస్తారనమాట. అంతేకాదు ఇందులో ఉన్నటువంటి మెంబర్స్ 35 సంవత్సరాలకి మించి ఉండరు. ఒకవేళ వాళ్ళకి 35 సంవత్సరాలు వచ్చాయి అంటే వాళ్ళు రిటైర్మెంట్ వరకు సివిల్ పోలీస్ లాగా మారచ్చు అనమాట. సో ఈ స్పెషల్ పోలీస్ ఫోర్స్ అన్నటువంటిది మనకి ఏపీలో ఎస్పెషల్గా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం తగ్గటానికి ఒక రూట్ కాజ్ లాగా మనం చెప్పచ్చు అనమాట.
మనం గమనించాలి. దీని ద్వారా మిగతా చాలా రాష్ట్రాల్లో యాంటీ మావోయిస్ట్ ఫోర్సుల్ని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిషా ఏం చేసింది, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అని తీసుకొచ్చింది. మహారాష్ట్ర ఏమో C60 అని తీసుకొచ్చింది. వెస్ట్ బెంగాల్ ఏమో కౌంటర్ ఇన్సర్జెన్సీ ఫోర్స్ అనేసి తీసుకొచ్చింది. ఛత్తీస్గఢ్ వచ్చేసరికి కోబ్రా బెటాలియన్ ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేసి తీసుకొచ్చింది. ఇలా చాలా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడేమైంది, ఛత్తీస్గఢ్కి, ఏపీకి, తెలంగాణకి మధ్య ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉందో దాంట్లో మావోయిస్టులు అధికంగా ఉంటారు. సో ఇప్పుడు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు దాడి చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గ్రే హౌండ్స్ బలగాల్ని సరిహద్దులకి తరలిస్తూ ఉన్నారు. సో ఛత్తీస్గఢ్, తెలంగాణ వీటి సరిహద్దుల్లో కొన్ని నెలల పాటు కూంబింగ్ చేసేలాగా వీళ్ళు చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం ఏవైతే 6 గ్యారంటీలు అన్నట్టుగా ప్రకటించిందో అందులో భాగంగా అమలు చేసినటువంటి గృహజ్యోతి పథకానికి సంబంధించి బిల్ ఎంత వచ్చింది అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏంటి అన్నటువంటిది మనకు ఒక్కసారి తెలియాలి. సో ఒకటి మహాలక్ష్మి స్కీమ్. దీని కింద ఏంటి, ప్రతి ఉమెన్కి 2,500 రూపాయల ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ఇస్తారు ఎలిజిబుల్ అయిన ప్రతి ఉమెన్కి. అలానే ఫ్రీ బస్ ట్రావెల్ని కల్పిస్తారు. ఎల్పిజి సిలిండర్ని 500 రూపాయలకే ఇవ్వటం జరుగుతుంది. రెండవది వచ్చేసరికి రైతు భరోసా. దీని కింద ఇప్పుడు ఫార్మర్స్కి అలాగే టెనెంట్ ఫార్మర్స్కి కూడా 15,000 రూపాయలని పర్ ఇయర్ ఇస్తారు. అలాగే ఈ ఫామ్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 12,000 రూపాయలని ఇస్తారు. ఇది మాత్రమే కాకుండా వరి పంటకి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తారు. మూడవది యువ వికాసం. దీని కింద ఏంటి, విద్యా భరోసా కార్డ్ని 5 లక్షల రూపాయల విలువైనటువంటి కార్డ్ని స్టూడెంట్స్కి ఇస్తారు. అలాగే ప్రతి మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్ల కింద ఏంటి, ఇల్లు లేకపోతే వాళ్ళకి ల్యాండ్ ఇస్తారు. ఒకవేళ ఇల్లు ఉంది అనుకుంటే కనుక ఓన్ హౌస్ లేకపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయల కన్స్ట్రక్షన్కి కూడా ఇవ్వటం జరుగుతుంది. అదే తెలంగాణ మూమెంట్లో పాల్గొన్నటువంటి యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 250 స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి ల్యాండ్ని ఇవ్వటం జరుగుతుంది. తర్వాత గృహజ్యోతి. దీని కింద ఏంటి, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందించటం. ఇప్పటి వరకు 50 లక్షల ఇళ్లకే ఈ ఉచితం అన్నటువంటిది అమలైంది. అంతేకాదు 200 యూనిట్ల లోపు వాడుతున్నటువంటి గృహ కనెక్షన్లు 1.08 కోట్లు మాత్రమే. నెక్స్ట్ చూడండి, చివరిగా 6వది చేయూత. దీని ద్వారా ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి మంత్ 4,000 రూపాయల పెన్షన్ అందిస్తారు. ఆరోగ్యశ్రీ కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ని 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఇవి తెలంగాణకి సంబంధించిన 6 గ్యారంటీలు. ప్రస్తుతం మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ISSF జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో ముఖేష్ నెలవల్లి ఈయన 4వ స్వర్ణాన్ని చేజిక్కించుకోవటం జరిగింది. మనం చూస్తే పెరూలో జరిగినటువంటి పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో ముఖేష్, అలాగే రాజ్వర్ధన్ పటేల్, హర్సిమర్ సింగ్ వీళ్ళతో కూడినటువంటి భారత బృందం ఇప్పుడు మొదటి స్థానంలో నిలిచిందనమాట. మరి ఈ టోర్నీలో భారత్కి ఇది 11వ స్వర్ణం అయితే అందులో 4 స్వర్ణాలు ముఖేష్ ఖాతాలోకే వచ్చాయి. నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్తో ముగిసినటువంటి రీసెంట్ వారానికి మన విదేశీ మారక నిల్వలు అంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్నటువంటి $12.588 బిలియన్ అంటే దాదాపు 1,00,000 కోట్లు పెరిగి జీవనకాల గరిష్టానికి చేరింది. అంత క్రితం $692.296 బిలియన్ ఉంటే ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగాయన్నమాట. మరి గమనించాలి, చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా $700 బిలియన్ విదేశీ నిల్వల్ని అధిగమించినటువంటి 4వ ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం అవతరించింది. మనది $704.885 బిలియన్. నెక్స్ట్ చూడండి, దాదాపు 2.5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, అలాగే హరిత రసాయనాల ఉత్పత్తి కోసం గ్రీన్కో గ్రూప్కి చెందినటువంటి AM గ్రీన్ సంస్థ, అలాగే ప్రభుత్వ రంగంతో ఉన్నటువంటి గెయిల్, ఇవి 2 కలిసి ఒక MOU కుదుర్చుకోవటం జరిగింది. ఇందులో సౌర విద్యుత్ అలాగే పవన విద్యుత్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. మరి కేంద్ర ప్రభుత్వం చూడండి, ప్రయోగాత్మక పద్ధతిలో ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని ఆవిష్కరించింది. దీని ప్రకారం రాబోయే 5 ఏళ్లలో 1 కోటి మంది యువతని, ముఖ్యంగా 21 నుంచి 24 ఏళ్ల వాళ్ళకి ఇంటర్న్షిప్ అవకాశం కల్పించాలి అన్నటువంటి దీని కింద ఉండే లక్ష్యం. దీనికోసం 66,000 కోట్ల వార్షిక ఆదాయ మద్దతును కూడా ప్రకటించిందనమాట.
రాజ్యసభాపక్ష నేతగా ఏ కేంద్ర మంత్రి ఇటీవల నియమితులయ్యారు అంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జేపీ నడ్డా. సరోగసి లేదా అద్దె గర్భం ద్వారా సంతానవంతులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగినులు కూడా ఇక మీద 180 రోజులు ప్రసూతి సెలవు తీసుకునే అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం నాటి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్లో నిబంధనల్ని సవరించింది అంటే 1972 నాటి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్లో ఉన్నటువంటి నిబంధనల్ని ఇప్పుడు సడలించిందనమాట. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ డేకా ఈయన యొక్క పదవీ కాలాన్ని కేంద్రం తిరిగి ఎంతకాలం పాటు పొడిగించింది అంటే 1 ఏడాది పాటు. కేరళ పేరుని ఏమని మార్చాలి అనేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ రాష్ట్ర శాసనసభ ఇటీవల ఏకగ్రీవ తీర్మానాన్ని చేసింది అంటే కేరళం అనేసి మారుస్తూ. కృష్ణానది యాజమాన్య బోర్డుకు చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అతుల్ జైన్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.